హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియోలో అయితే నేను సింపుల్గా ఈజీగా కొద్దిగా పువ్వులతో 2-3 కలర్లు ఫ్లవర్స్ కాంబినేషన్స్ మనం ఎలా పూలు కూర్చుకోవాలి సూది దారం సాయంతో అనేది చూపిస్తాను. వీడియోలో చూసేసేయండి. నేనైతే మా చెట్టుకు కాసిన సన్నజాజి పూలు కొన్ని తీసుకున్నాను. అలాగే దాంతోపాటు కొన్ని రోజా పువ్వులు తీసుకున్నాను. ఈ రోజా పువ్వుల్ని మనము రేకులు సపరేట్గా ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి. పెద్ద రోజా పువ్వులు అయితే ఇంకా బాగుంటుంది, మనకి పొడవు ఎక్కువ వస్తుంది కదా పెద్ద రోజా పువ్వులు అయితే. సో నా దగ్గర ఉన్నవి చిన్న రోజాలు అవి తీసుకున్నాను. ఫస్ట్ సూదికి అయితే దారం ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ నేను సపోర్ట్ కోసము పూలు కూర్చుకోవడానికి ఈ సూదిని ఉల్లగడ్డకి గుచ్చుతున్నాను. మీరు ఉల్లగడ్డ కానీ బీట్రూట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే పూలు కూర్చుకోవడానికంటే ముందు ఇక్కడ రోజా పువ్వు కాడని నాకు కావాల్సినంత లెంత్లో కట్ చేసి దాన్ని ఫస్ట్ సూదికి కూరుస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి పువ్వులు కూర్చినప్పుడు అవి అటు ఇటు కదలకుండా జరగకుండా సపోర్ట్గా రేకులు దారంలో నుంచి సపరేట్ అయిపోకుండా ఉంటుంది. అందుకోసము ఫస్ట్ అయితే నేను ఇక్కడ రోజా పువ్వులు పెద్దవిగా ఉన్న రేకుల్ని తీసుకొని 2 వైపులా ఫోల్డ్ చేసుకొని ఇలా సూదికి కూర్చాను. ఈ విధంగా మనము టోటల్గా రౌండ్గా చుట్టూ కవర్ అయ్యేలాగా రోజా పువ్వు రేకుల్ని కూర్చుకొని మనకి ఎంత ఒత్తుగా కావాలో అంత ఒత్తుగా రేకుల్ని కూర్చుకోవాలి. మనం ఎంత ఎక్కువ ఒత్తుగా కూర్చుకుంటే మనకి అవి అంత బాగా కనిపిస్తాయి. లేదంటే సన్నజాజి పూలు పొడవుగా ఉంటాయి కాబట్టి అవి రోజా పూలు కనపడకుండా పోతుంది. కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఒత్తుగా రోజా పూలు కూర్చుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎంత ఒత్తు కావాలో అంత కూర్చుకున్న తర్వాత అదేవిధంగా సన్నజాజి పూలు కూడా రౌండ్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే ఒక స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఫ్లవర్ని మనం రౌండ్గా కూర్చుకోవాలి. ఇలా మనకు కావాల్సినంత ఒత్తుగా సన్నజాజులు కూడా కూర్చుకున్న తర్వాత దారం చివరంచుకి మనము లాక్కోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాగా. ఇప్పుడు మనకి ఒక పువ్వులాగా రెడీ అయింది కదా. సో ఇలాగే మనం నెక్స్ట్ బ్యాచ్ను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికైతే చూపిస్తున్నంత తొందరగా అయితే ఫినిష్ అవ్వదు, నాకు 1/2 అవర్ పైనే పట్టింది. సో కొంచెం ఓపిక్గా చేసుకొని పూలు కూర్చుకోవాలి. కానీ ఫైనల్గా చూడ్డానికైతే చాలా బాగుంటుంది ఈ మాల. సో నేను ఇలాగా సేమ్ ఫస్ట్లో చూపిస్తున్నట్టే సెకండ్ బ్యాచ్ కూడా చేసుకున్నాను.